మహిళ అంటే ఇంటికి పరిమితం అనేది ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మేము మహిళా సమైక్య నుంచి, జిల్లా మహిళా సమైక్య నుంచి ఒక పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసినామంటే అది మాకు ఎంతో గొప్ప గర్వకారణం. దీనికి సపోర్ట్ చేసినందుకు కలెక్టర్ మేడం గారికి, ఎమ్మెల్యే మేడం గారికి, పెద్దలందరికీ, మన ప్రభుత్వం సార్ వాళ్ళకి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఇదొక్కటే కాకుండా మహిళలకు ఎన్నో యూనిట్లు పెట్టుకోవడానికి సహకరిస్తూ, మేము మా కాళ్ళ మీద నిలబడడానికి మీరెంతో సహకరిస్తూ, మేము చిన్న చిన్న యూనిట్లు పెట్టుకొని మేము కూలి పోకుండా 200-300 కూలి పోకుండా మా చేతనే మేము మదర్ యూనిట్స్ కానీ, డైరీ ఫార్మ్స్ కానీ, ఈ కోళ్ళను పెంచుకోవడము మేము మా చేతనే సంపాదించుకొని మేము ఖర్చు పెట్టుకోవడానికి, మా పిల్లలకు ఖర్చు పెట్టుకోవడానికి మాకెంతో అవకాశం ఇచ్చారు. మేము ఏదైనా రూపాయి అడగాలంటే ఇంట్లో వాళ్ళని అడగాలి, వాళ్ళు ఇవ్వరు మాకు. మీకెందుకు, మీరు ఏం చేస్తారని. ఇప్పుడు మేము లక్షలు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం, ఇంట్లో వాళ్ళ పరిమితి లేకుండా, ఇంట్లో వాళ్ళ అవకాశం లేకుండా మేము లక్షలు తెచ్చుకున్నాం. మమ్మల్నే వాళ్ళు అడగడానికి మేము చేసుకున్నాం. అది మీరెంతో ప్రోత్సాహం చేస్తేనే మాకు అది దక్కింది. ఇంకా మేము చేయాలంటే మీరు ప్రోత్సహిస్తుండాలి. మీది చేయండి అమ్మా అని మీరు చెప్తుంటే మేము కూడా మీతో పాటు ఉంటాం సార్, మేము చేస్తామని చెప్పి కూడా అడుగుతాము. మాకు ఇంకా అవకాశాలు కల్పించాలి. అలాగే మా పిల్లలు చదువుకోవడానికి మీరు నర్సింగ్ కాలేజీలు కానీ, స్కూల్స్, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మా దగ్గర చాలా ఓపెన్ చేశారు. మేము చదువుకోలేకపోయినా మా పిల్లలు చదువుకోవాలని మాకెంతో ఆశ. మేము మాలాగా మా పిల్లలు కాకూడదు, మాకు దానికోసం అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఓపెన్ చేశారు.